నాగోబా జాతర ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందడి మొదలు కానుంది. దాదాపు పక్షం రోజుల ముందు నుంచే మొదలయ్యే సందడి ఆదివారం రాత్రి నుంచి మొదలైంది. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందడి మొదలైంది. జాతర ప్రారంభ సూచికగా దిష్టి పూజ కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి సాంప్రదాయబద్ధంగా ఆలయ వంశ పారంపర్య పూజారులు నిర్వహించారు. దిష్టి పూజతో 2 వారాల ముందే జాతరకు అంకురార్పణ జరిగింది. యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతరకు ఎటువంటి ఆటంకము కలగకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ దిష్టి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు లింగమంతుల స్వామి జాతర జరగనుంది. జాతరలో మొదటి ఆనవాయితీ ప్రకారం సూర్యాపేట పట్టణానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామానికి మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె చేరుకుంది. ఈ పెట్టెలో లింగమంతుల స్వామి, సౌడమ్మ, ఎలమంచలమ్మతో పాటు 33 మంది దేవతా విగ్రహాలు ఉంటాయి. హక్కుదారులుగా ఉన్న మెంతబోయిన, గొల్ల, మున్న వంశస్థులు కేసారం గ్రామంలో మొదటి పూజ నిర్వహించి బోనం కుంభాలు, తల్లి పిల్ల గొర్రెలతో యాదవ సంప్రదాయం ప్రకారం డప్పు చప్పుళ్ళు, బేరీల నృత్యాలతో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగింపుగా దురాజ్పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టెను తరలించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం హక్కుదారులు, వంశ పారంపర్య పూజారులు ఇళ్ల నుంచి తెచ్చిన బియ్యంతో బోనం వండి పసుపు కుంకుమలతో పట్నం వేసి వండిన బోనాన్ని రాసులుగా పోసి దిష్టి కుంభాన్ని పెట్టి దీపారాధన చేసి మొక్కులు చెల్లించారు. ఒకవైపు బైకాన్ల కులస్తులు దేవుడి చరిత్రను పాటలుగా పాడుతుండగా మరోవైపు పిల్ల, తల్లి గొర్రెను బలిచ్చి ఆలయ ప్రాంగణంలో బలిముద్దలు చెల్లారు. దీంతో దిష్టి పూజ కార్యక్రమం ముగిసింది. తిరిగి దేవరపెట్టెను కేసారం తరలించి జాతర ప్రారంభ రోజున తీసుకొస్తారు. దిష్టి పూజ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం, భక్తులు, నాయకులు, యాదవులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దురాజ్పల్లి గ్రామంలో కొలువైన లింగమంతుల స్వామి జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. సమ్మక్క సారళమ్మ జాతర తర్వాత అదే స్థాయిలో ఈ జాతరకు భక్తులు తరలి రానున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పెద్దగట్టుకు వస్తారు. మాఘమాసం అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెద్దగట్టు జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అదనపు బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నల్లగొండ జిల్లా చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నల్గొండ పట్టణంలో నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు శివశక్తులు సందడి చేశారు. రామలింగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి రథంపై ఊరేగించారు. నల్లగొండ రామాలయ ప్రాంగణం నుంచి నగర తిరువీధులలో ఊరేగింపు నిర్వహించారు. నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చెరువుగట్టు గుట్టను స్వామివారు గుట్ట ఎక్కడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గౌరవ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ జాతర ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి 4 గంటలకు తెల్లారితే 5వ తారీఖు నాడు దేవుని కళ్యాణం కూడా జరుగుతుంది. దాదాపుగా ఈ కళ్యాణానికి, ఈ జాతరకు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి ఈ భక్తుల సౌకర్యార్థం పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. అమృత స్నానాన్ని ఆచరించేందుకు నాగసాధువులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే చలని సైతం లెక్క చేయకుండా పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమైన త్రివేణి సంగమంలో నిరంజని అఖాడాధిపతి కైలాసానందగిరి మహారాజ్, అఖాడాలకు చెందిన ఇతర సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో పవిత్ర స్నానాలు చేశారు. వీరితో పాటు విదేశీయులు, సాధారణ భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తుండటంతో అధికారులు సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 3 అంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు.